ఏమయ్యా నారా లోకేషు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు మీ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి నానా కష్టాలు పడుతుంటే, నువ్వు ఇంత సింపుల్‌గా పవన్ గురించి మాట్లాడితే సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి చూసిర్రు కదా ఈ వీడియో చూస్తే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది, ఆ అంబటి రాంబాబు లాంటి నాయకుల పరిస్థితి ఏంది? ఎందుకంటే తెల్లాడితే ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విడగొడదాం అనే ప్రయత్నం చేసే ఈ వైసీపీకి ఇది డైజెస్ట్ కావాలంటే కొంచెం కష్టమే. నాకు తెలియని అంశం ఏంటంటే ఈ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు కదా! అప్పుడు వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు ప్రజలకు చెప్పొచ్చు. లేదా ఒకవేళ 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే ప్రజలకు ఏం చేస్తామో కూడా చెప్పొచ్చు. ఇది చెప్పకుండా వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ అజెండా ఏందో నాకు అర్థం కాదు. ఒక 3 స్లోగన్స్ తోటి వాళ్ళు బయటికెళ్తున్నారు. అదేంటంటే ఒకటి శివ రాజకీయం, ఒకటి మత రాజకీయం, మూడోది కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి. ఈ 3 అంశాలను కన్సిడర్ చేసే టైంలో వైసీపీ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే కనీసం 11 సీట్లు, 22 సీట్లు మహా అయితే ప్రతిపక్ష హోదాన వస్తది గానీ ఎంతసేపున్నా ఈ 3 అంశాలపైన వాళ్ళు ఒక ఏకాగ్రత పెట్టి వాళ్ళ పార్టీని మర్చిపోతున్నారేమో అని నాకనిపిస్తుంది.